నేటి రాశి ఫలాలు వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు బంధుమిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం అనేది ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే వారి యొక్క అంచనాలు ఫలించి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట పనులన్నీ సకాలంలో పూర్తి చేసి అందరి మన్ననలను పొందుతారు. ఇక ఈరోజు సమాజంలో సేవా కార్యక్రమాలను నిర్వహించి గౌరవ మర్యాదలను పెంచుకుంటారు. వృషభ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. రావాల్సిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. కళాకారులు క్రీడాకారులకు మంచి శుభయోగంగా ఉంటుంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. రాజకీయ నాయకులకి అనుకూలత అనేది ఏర్పడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే శుభయోగంగా చెప్పవచ్చు. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆత్మీయుల నుండి ఊహించని శుభవార్తలు అందుతాయి. ఇక అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు శత్రువులను సైతం మీ దారికి తెచ్చుకునే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మారిన పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ ముందు అడుగు వేయడం వలన అందరి దగ్గర గౌరవ మర్యాదలను పొందుతారు. ఇక పలుకుబడి కలిగిన వారితో పరిచయాలనేవి మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఎంతో కాలంగా నెలకొన్న వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి ఈరోజు. ఇక ఈరోజు వృషభ రాశి వారు తమ సోదరులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఇక శుభకార్యాలకు ప్రణాళికలు రూపొందిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణ యత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో అంచనాల మేరకు విధుల్లో మార్పులు అనేవి జరుగుతాయి. అలాగే మీ సత్తా అందరూ గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలకు గతంలో కంటే అనుకూలత అనేది కలుగుతుంది. ఇక విద్యార్థులకు మంచి కళాశాలలో సీట్లను పొందే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గులాబీ మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. అంతా శుభమే జరుగుతుంది.